హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. అండ్ ఇవాల్టి బ్లాగ్లో వచ్చేసరికి మన వ్యూవర్స్ అందరికీ నేను పన్నీర్ బిర్యానీ అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానితో పాటు నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్లో బట్టలన్నీ నీట్గా సర్దేసుకున్నానండి. ఈ క్లోత్స్ అన్నీ మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ నీట్గా అన్నీ సర్దాను. ఇక్కడ కూడా సర్దేశాను అనమాట, ఈ కబోర్డ్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాప పడుకుందండి. ఆరెంజ్ కలర్ బాక్స్లో అయితే పాపవన్నీ టానిక్స్ అన్నీ పెట్టాను. అండ్ ఇక్కడైతే మా వారి బట్టలు అవన్నీ సర్దేశాను అనమాట. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే 7:30కి అయితే నేను లేసానండి. ఇంకా మొత్తం అంతా ఇల్లు తుడిచేసుకొని ఒకసారి అండ్ క్లీన్ చేసేసుకున్నాను. ఇవైతే పక్క మీద దుప్పట్లు ఉంటాయి కదా, పాపకి వేసినప్పుడు ఆ శారీ వేసాను అనమాట. అది కూడా వాషింగ్ మిషన్లో వేసేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఆ పాల ప్యాకెట్ని ఇప్పుడు మరగబెట్టుకుందామని చెప్పేసి స్టవ్ దగ్గరికి, కిచెన్ దగ్గరికి వచ్చేసాను అనమాట. అండ్ ఈ మిల్క్ అయితే చాలా బాగుంటుంది, కౌ మిల్క్. అండ్ ఇది బఫెలో మిల్క్, సారీ. ఇవైతే చాలా బాగుంటున్నాయి. అండ్ మీగడ కూడా నేను తీస్తానండి ఈసారి, నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. ఇట్లా మీగడ కూడా తీయడం వల్ల మనకి గీ అనేది కూడా వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది అన్నమాట మిల్క్ ప్యాకెట్. ఇట్లా అయితే మరగపెట్టేసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ తెచ్చుకుంటామండి మేము. అండ్ 70 రూపీస్ అయితే పడుతుంది. అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మటుకి కంట్రీ డిలైట్ మిల్క్ అండి ఇది. అందులో మటుకి ఇంకో 5 days మనకి ఎక్స్ట్రా, మనం ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటే అన్ని ప్యాకెట్స్కి ఫ్రీగా ఇస్తాడనమాట. అంటే 5 days మనం తీసుకుంటే 5 daysకి ఎక్స్ట్రా ఇస్తాడనమాట. అండ్ ఇంటికి వచ్చాక అయితే నేను దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేయలేదండి. అవైతే ఒక పక్కన పెట్టేసి ఉంచాను. అండ్ ఇవి క్లీన్ చేయాలండి. ఈ వ్లాగ్ అనేది ర్యాండమ్గా షూట్ చేశానండి. అండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసేసాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి బిర్యానీ దగ్గరికి వచ్చానండి. ఫస్ట్ అయితే నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను మిక్సీ జార్లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని దానిలో అయితే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఈ పేస్ట్ అయితే యాడ్ చేసేసాను. అండ్ అది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని బాగా మగ్గించేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో అయితే. అండ్ నెక్స్ట్ అయితే పన్నీర్ నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఇది కూడా దీనిలో వేసేసుకుందామని ఇంకా వేసేసుకుంటున్నాను దీనిలో. అండ్ ఇందులో ఆనియన్స్ వేగాక అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి నేను. అండ్ ఇంకా బాగా దీనిలో ఈ కర్రీ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇందులో. అండ్ దగ్గరికి అయిపోయేలోపు నేనైతే రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అనమాట. గ్లాస్కి 2 glasses కాబట్టి మొత్తము ఇది కూర కుక్ అవ్వడానికి 3 glasses అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే సరి చూసుకోవాలండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ ఇందులో అయితే కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగా వచ్చిందనమాట. అండ్ ఈ బిర్యానీ ఇంకా సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పన్నీర్ బిర్యానీ చేసేసానండి. అండ్ కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది, పన్నీర్ బిర్యానీ అయితే. అండ్ ఇక్కడైతే స్టవ్ గట్టంతా ఇట్లా ఉందన్నమాట. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేయాలండి, గబగబా తీసేస్తాను.
అండ్ పన్నీర్ తీసుకొచ్చాం కదండి, దాన్నైతే మనం ప్యాకింగ్లో నేనైతే సగమే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ సగం అయితే ఆ ప్యాకెట్లోనే ఉండిపోయింది కదా, అది అలా పెట్టేస్తే పాడైపోతుంది. కాబట్టి నేనైతే ముందు స్టవ్ మొత్తం అక్కడ ఉన్న కౌంటర్ టాప్ దగ్గర ఏమైనా ఉంటే అడ్డేమైనా ఉంటే తీసేసుకొని, అండ్ అదైతే మిగిలిన ముక్క ఉంటుంది కదండి, ఆ ముక్కను అయితే ఒక బాక్స్లోకి తీసుకుందాం అనేసి అదైతే ఒక బాక్స్ తీసుకొని కడిగేసుకున్నాను. అండ్ ఇవైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకైతే పన్నీర్ పాడవకుండా చాలా రోజులు 1 మంత్ వరకైనా కనీసం ఉంటుందండి. ఇట్లా మనం రీఓపెన్ చేసేసి ఓపెన్ చేసిన తర్వాత అట్లా పెట్టేస్తే మటుకి పాడైపోతుంది. అలాగా కొన్నిసార్లు చేసి ఉంటాము. సో అందుకని ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యిందండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి నేనైతే బాక్సెస్లో పెట్టుకుంటున్నాను అనమాట నీట్గా. అండ్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలో కానీ దేనిలో అయినా వేసుకోవచ్చు. పన్నీర్ బాగుంటుందన్నమాట. పన్నీర్ చీజ్ దోశ కూడా వేసుకుంటారు చాలామంది. అట్లా కూడా నేను యూజ్ చేస్తాము, బాగా యూజ్ చేసుకుంటామండి. అండ్ ఈ బాక్సెస్ అయితే క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని ఇంకా బాక్స్లో వేసేసుకుంటున్నాను. అండ్ మా పాప వచ్చేసరికి ఇంకా లెగిసిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. స్టవ్లో మా పాపకైతే జావ చేద్దామని వచ్చానండి. అండ్ తొందరలోనే మీకు ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుందండి. సో నేనైతే ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. అండ్ కౌంటర్ టాప్ అయితే ఇంకా ఈ మిక్సీ జార్లు ఇవన్నీ తీసేసుకొని నీట్గా సర్దేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ బాక్సెస్ ఉన్నాయి కదండి, ఆ బాక్సెస్లో అయితే నేను కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పచ్చిమిర్చి అండ్ ఆ బాక్సెస్లో వేసుకొని స్టోర్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలా కాలం ఫ్రెష్గా ఉంటుంది అండ్ పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే మనం కవర్లలో వేసేసి అలా పెట్టేస్తాం కదా, అవైతే తొందరగా పాడైపోతాయి, మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా కడిగేసుకొని మనం వాడుకోవచ్చు. అండ్ ఫైనల్గా బిర్యానీ అయితే ఇట్లా వచ్చిందండి. అండ్ టేస్ట్ వైజ్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అనమాట. గీ కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి పన్నీర్ వల్ల చాలా టేస్ట్ వచ్చింది. అండ్ ఇంకా నైట్ అయిపోయిందండి. నైట్ అయ్యేసరికి మా వారైతే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వెజీస్. సో వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి మార్నింగ్ పన్నీర్ రైస్ చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే బనానాస్ తీసుకొచ్చారు. అండ్ ఏం తీసుకొచ్చారో చూపిస్తాను వస్తూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జీడిపప్పు తీసుకొచ్చారండి కేజీ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి బాదాం అండ్ పిస్తా తీసుకొచ్చారండి. ఇవన్నీ అండ్ యాప్రికాట్స్ కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే వెజిటేబుల్స్ లేవు కాబట్టి ఇంట్లో వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో అండ్ ఫ్రైడే అండ్ ట్యూస్డే అయితే మనకి మార్కెట్స్ ఉంటాయండి. అంటే సంత అంటారు కదా, అట్లా అయితే వెజిటేబుల్స్ మార్కెట్ పెడతారు. అంటే మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. అండ్ మామూలుగా అయితే మా వారైతే సంత కాకుండా మామూలుగా వెళ్ళారనమాట. ఇదైతే వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. ఇక్కడైతే అప్పుడైతే రేట్లు ఎక్కువ ఉంటాయి. మంగళవారం శుక్రవారం కనుక వెళ్తే మటుకి కొంచెం రేట్లు తక్కువ ఉంటాయండి. అండ్ ప్రైసెస్ కూడా ఎక్కువ ఉంటాయి మామూలు డేస్లో వెళ్తే. సో ఇంకా తప్పదు కదండి, ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోతే ఎట్లాగా, ఇంకొంచెం రేట్ ఎక్కువ అయినా సరే బయట తీసుకొని వచ్చేసి. అండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చినట్టు పక్కన పెట్టకూడదండి. అండ్ నెక్స్ట్ అన్నీ తీసుకొని దేనికి దానికి స్టోర్ చేసుకోవాలి. ఎలా పడితే అలా పెట్టేయకూడదండి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా జ్యూస్ చేసి ఇమ్మన్నారని నేను ఇంకా గ్రేప్ జ్యూస్ చేశానండి. ఈ గ్రేప్ జ్యూస్ ఎలా చేశానంటే ఫస్ట్ అయితే గ్రేప్స్ అన్నిటినీ గ్రీన్ గ్రేప్స్తో చేశానండి. నేను రెడ్ గ్రేప్స్తో చాలామంది చేసి ఉంటారు కదా, సో నేనైతే గ్రీన్ గ్రేప్స్ ఉత్తివి తినలేక నేనైతే జ్యూస్ చేశాను. ఇదైతే ప్రీతి మిక్సర్ అండి. అండ్ ఇదైతే దీనిలో ఆనియన్స్ చాపర్ వచ్చింది, నెక్స్ట్ జ్యూసర్ కూడా వచ్చింది, అండ్ 4 మిక్సీ జార్స్ వచ్చాయన్నమాట దీనికి. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ జ్యూసర్ జార్లో అయితే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఏది వేసినా సరే మనకి పీల్ అంతా అది తీసుకుంటుందండి మధ్యలో. అది మనకైతే జ్యూస్ అయితే నీట్గా ఇచ్చేస్తుంది అనమాట.
మనకి మధ్య మధ్యలో గ్రేప్స్ కూడా తగలకూడదు అంటే మనము వడకట్టుకునే దానిలో వడకట్టేసుకొని నేను ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే నేను జ్యూస్ తీసేసుకుంటున్నాను, నీట్గా వస్తుంది. అండ్ మనకైతే మొత్తం పీల్ ఆఫ్ అవుతుంది అనమాట. మిక్సీ జార్లో అయితే మిక్సీ అయిపోద్ది కదా, అందుకని జ్యూసర్లో వేసుకుంటే నీట్గా మనకి జ్యూస్ అయితే వచ్చేస్తుందండి. అండ్ ఇందులో అయితే నేను కొంచెం నిమ్మరసం అయితే వేసుకున్నాను. అండ్ హాఫ్ లెమన్ అయితే సరిపోతుందన్నమాట. అండ్ ఇందులో పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం కూలింగ్ కోసం నేనైతే ఐస్ క్యూబ్స్ ఆల్రెడీ పెట్టేసి ఉన్నానండి. అండ్ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎట్లా ఉంది జ్యూస్ చూడండి. అండ్ ఇదైతే రియల్ జ్యూస్ అండి, అంటే ఎట్లాంటివి యాడ్ చేయకుండా, వాటర్ కూడా యాడ్ చేయకుండా చేసిందనమాట. అండ్ నేను 2 గ్లాసెస్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని అండ్ పుదీనాతో గార్నిష్ చేసుకున్నానండి. ఎంతో టేస్టీగా అండి గ్రేప్ జ్యూస్ రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ఇంక ఇక్కడైతే సామాన్లన్నీ సర్దేయాలి. అండ్ నా కిచెన్ అయితే మొత్తం ఇట్లా ఉంది. ప్రెసెంట్ అయితే మామూలుగా సర్దుకున్నానండి. అండ్ ఆడవాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కదండి, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే లంచ్ ప్రిపరేషన్ చేయాలి. లంచ్ ప్రిపరేషన్ అయిన తర్వాత స్నాక్స్ ప్రిపరేషన్ చేయాలి. స్నాక్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ చేయాలి. అండ్ నైట్ ఇవన్నీ డిషెస్ అన్నీ వాష్ చేసుకోవాలి. ఇంకెప్పుడు ఉండేదే కాబట్టి ఇంకా మనం ఎక్కువ ఇక్కడే ఉంటాం కాబట్టి ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఏ పనైనా చేయాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఉప్మా చేసేస్తున్నాను. నైట్ అయితే డిన్నర్కి ఉప్మా చేస్తున్నాను సింపుల్గా. అండ్ ఇదైతే బాగా ఫస్ట్ గీలో అయితే నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ కడాయిలో. అండ్ నేను జీడిపప్పు బాదం పప్పునైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, ఎందుకంటే అవి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు తీసి మనం దేనిలో యూజ్ చేయాలనుకున్నా సరే చాలా బాగుంటాయి. అండ్ నేను దీనిలో అయితే వేరుశెనగ గుళ్ళు, పచ్చెనపప్పు, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, జీడిపప్పు తీసుకున్నాను. అండ్ ఎండుమిర్చి కూడా తీసుకుంటాను అనమాట, వేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి అనమాట. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఆవాలు కూడా వేసాను, జీలకర్ర కూడా వేసాను. అండ్ కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ నైట్కి అయితే ఉప్మా చేసేస్తున్నానండి, సింపుల్గా ఉంటుందని. మేము ఎక్కువ అయితే సేమియా ఉప్మా తింటాము. మామూలుగా ఉప్మా అయితే ఎప్పుడో ఒక్కసారి తింటాము. సేమియా ఉప్మా అయితే ఫేవరెట్ అండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనిలోకి అయితే ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కొద్దిగా టమాటాలు వేసుకున్నాను. ఎక్కువ టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ మా ఇంట్లో అయితే కొద్దిగా టమాటాలే యూజ్ చేస్తాం అనమాట, ఒక టమాటానే యూజ్ చేస్తాము. ఇంకా ఎవరికి నచ్చదు, నాకు ఒక్కదానికైతే టమాటాస్ ఇష్టము. అండ్ మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఒక టమాటా యాడ్ చేశాను. అండ్ ఒక్కసారి మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. అండ్ కుక్ అయిన తర్వాత ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ ఎగ్స్ అయితే నాకు అంగన్వాడీలో ఇచ్చారనమాట. ఈ అంగన్వాడీలో అయితే ఒక 16 ఇచ్చారండి హైదరాబాద్లో అయితే. అండ్ మామూలుగా విజయవాడలో అయితే 30 ఎగ్స్ ఇస్తారు పెర్ మంత్. ఇక్కడైతే మటుకి 16 ఎగ్సే ఇచ్చారు. ఆల్రెడీ యూజ్ చేసేసానండి, మిగిలిన మటుకి ఈ చిన్న హాట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పడిపోకుండా ఉంటాయి కాబట్టి స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. 16 ఎగ్స్ ఇచ్చారండి ఇక్కడ హైదరాబాద్లో అయితే. పెర్ మంత్ 16 ఎగ్స్ ఇస్తారంట, మరి ఏమో తెలీదు. మరి మిగిలిన ఎగ్స్ ఇస్తారో ఎవరో తెలియదు మరి నాకు. 16 ఎగ్స్ను అయితే యూజ్ చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకెట్లా ఉందండి సిచ్యువేషన్ అంతా. ఇటువైపు అయితే నేను బ్యాగ్లు పెట్టుకుంటాను అనమాట, కవర్స్. ఎందుకంటే ఇక్కడ షింక్ దగ్గర ఉన్న వాటర్ అంతా రాకుండా ఈ క్లాత్ లాంటి కవర్ అయితే వేసుకున్నాను అనమాట, షీట్ లాంటిది అనమాట ఇది. అండ్ అదే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇంక మొత్తం కౌంటర్ టాప్ అయితే ప్రస్తుతానికి ఇట్లా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కుక్ అయిందో లేదో ఒక్కసారి చూసుకుందామండి. అండ్ మొత్తం కుక్ అయిన తర్వాత సేమియాని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇందులో గ్లాస్ సేమియా తీసుకుంటే 2 గ్లాసెస్ ఆర్ 3 గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఎంత వాటర్ ఉంటే అంత బాగా వస్తుంది అనమాట. అండ్ కరెక్ట్గా కొలతలు అయితే
ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ అయితే పోసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ పోసుకున్నాను. అండ్ మళ్ళీ కొంచెం ఒక గ్లాస్ ఎక్స్ట్రానే పోసుకోవచ్చు, ఎందుకంటే అవి టమోటాలు ఇవన్నీ ఉడకాలి కదా. సో దట్ నేనైతే ఇట్లా చేస్తాను అనమాట ఇప్పుడు చేసిన ఉప్మా. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది అనమాట ఉప్మా. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. అండ్ కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి చూసుకుంటే మటుకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఇంకా మెస్సీ అయిపోయింది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటానండి. అండ్ ఫైనల్గా ఇవాల్టి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అంతా నీట్గా. అండ్ ఫైనల్లీ ఉప్మా అయితే ఎట్లా వచ్చిందనేది చూపిస్తాను. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.